ఢిల్లీలో ప్రధాని మంత్రి మోదీ గారితో మంత్రి నారా లోకేష్ గారు భేటీ కానున్నారు. మరి భేటీ అయిన తర్వాత ఏమని మాట్లాడతారు? ఎందుకు భేటీ కానున్నారు? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఢిల్లీలో ప్రధాని మంత్రి మోదీ గారిని మంత్రి నారా లోకేష్ గారు భేటీ కానున్నారు. మరి భేటీ అయిన తర్వాత అసలు ఏమని మాట్లాడతారు? ఎందుకు ఈ భేటీ కానున్నారు? అంటే లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా జగన్కి బీపీ డౌన్ అవుతుందా? జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి ఢిల్లీ వెళ్తున్నాడనా? ఎవరు ఢిల్లీ వెళ్ళినా జగన్ భయపడటం అది మామూలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఇవాళ లోకేష్ యొక్క అజెండా కాదు. లోకేష్ యొక్క అజెండా ఏంటి? అతని యొక్క ఆ శాఖలు, తను మంత్రిగా ఉన్నటువంటి శాఖలకి కేంద్రం నుంచి సహకారం, అట్లాగే కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్, ఆ ప్రాజెక్టులు, వాటి ఆమోదం. మరోసారి ఢిల్లీ మరి ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఖరారు, దాని గురించి వెళ్ళాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది అది సెకండరీ. అది చట్టం తన పని తాను చేసుకుపోతారు. ఇప్పుడు లిక్కర్ స్కాము, జగన్మోహన్ రెడ్డి అందులో అరెస్ట్ తప్పదంటున్నారు. వరుస పెట్టి మరి అరెస్టులు మనం చూసాం. 12-13 మంది అరెస్ట్ అయ్యారు. ఏది? ఏపీ లిక్కర్ స్కామ్లో. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఇప్పటికి 40-50 రోజులు అవుతారు. ఇప్పుడు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా వాళ్ళ యొక్క ఆ లైన్, ఆ క్యూ ప్రకారం అరెస్టులు జరుగుతుంటాయి. దానికోసం ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జగన్ అరెస్ట్ విషయం సిట్ చూసుకుంటుంది. మరి లోకేష్ మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే కారణం ఇదే. ఏది? రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు. నెలకొకసారి ముఖ్యమంత్రో లేకపోతే మంత్రో లేకపోతే డిప్యూటీ సీఎంఓ వెళ్తున్నారు. జిఎస్టీ తాజాగా ఇవాళ ఏంటి? 4 స్లాబుల్లో 2 స్లాబులు ఎత్తేసారు. 2 స్లాబులకే కుదించారు. దానివల్ల ఇవాళ కామన్ మ్యాన్కి పండగ. నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉంటాయి, ప్రాణాధారమైన ఔషధాలు, వాటన్నిటినీ కూడా మరి వాళ్ళు ఎత్తేసారు. 36 రకాల మెడిసిన్స్ పైన జిఎస్టీ ఎత్తేసారు. అంటే జిఎస్టీ 2 స్లాబులకు కుదించటం పైన అభినందించడానికి వెళ్ళాడా? లేదు. పోయినసారి ఆయన ఢిల్లీ వెళ్ళాడు. లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు మరి ఒక 7-8 మంది కేంద్ర మంత్రులను కలిశాడు. దాని యొక్క సక్సెస్ మనం చూసాం. లోకేష్ మరి తిరిగి రాగానే నిధులు విపరీతంగా వచ్చాయి కేంద్రం నుంచి. ఎక్కడో దాకా ఎందుకు? ఆయన పనిచేస్తున్న ఆ విద్యాశాఖ మరి పెండింగ్ బిల్స్ దగ్గర ఒక 500 కోట్లు వచ్చాయి. సెకండరీ విద్యకు సంబంధించి, వాటికి సంబంధించి ఒక 166 కోట్లు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఇప్పటికే 14,000 కోట్లు ఇచ్చింది. మరి అక్కడ జరుగుతోంది ఏది? అక్కడ ప్రోగ్రెస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవాళ 3 ఫర్నెస్లు పనిచేస్తున్నాయి. ఫస్ట్ ఫర్నెస్, సెకండ్ ఫర్నెస్, మరి థర్డ్ ఫర్నెస్ కూడా ఓపెన్ అయ్యి 98%తో అక్కడ పనిచేస్తున్నాయి. మీరు ఇచ్చింది అక్కడ న్యాయం జరిగింది. ఏది? వాళ్ళ ప్రైవేటీకరణ ఆగింది, స్టీల్ ప్లాంట్ నిలబడుతోంది. అందుకని మరిన్ని నిధులు స్టీల్ ప్లాంట్కి తీసుకురావడం కోసం వెళ్ళారు. లేకపోతే పోలవరం ప్రాజెక్టు, ఇప్పుడు అమరావతిలో ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపనలు చేశారు. ఒక 63,000 కోట్లతో ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ అమరావతిలో మరి మొత్తం అక్కడ ఐఏఎస్లు వాళ్ళందరి భవనాల నిర్మాణం, హౌసింగ్ రేపు నవంబర్ కల్లా కంప్లీట్ అవుతుంది. అంటే ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడబోతున్నారా? లేదంటే ఇంకా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే అన్యాయాలు, అక్రమాలు చేశారో అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్లు లిక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు, సో ఇవన్నీ పూర్తిగా ఈ గత ప్రభుత్వం గురించి కూడా మాట్లాడబోతున్నారా? అరెస్టులకు ప్రధాని మోడీకి సంబంధం ఏముంటుంది? శాంతి భద్రతల సమస్య, లా అండ్ ఆర్డరు, అవినీతి కుంభకోణాలపై విచారణలు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటోంది. వీళ్ళు అరెస్ట్ చేస్తారంటే మోడీ ఏమన్నా అడ్డుకుంటాడా? అది కాదు కదా. ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బిల్డప్. తనేదో బీజేపీ గుడ్ లుక్స్లో తను ఉన్నానన్నట్టుగా, గతంలో బీజేపీకి తనేదో సహాయం చేశాను, వాళ్ళ బిల్లులన్నీ ఆమోదించాను కాబట్టి ఇప్పుడు నన్నేదో వాళ్ళు కాపాడుతారన్నట్టుగా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకి మరి జగన్మోహన్ రెడ్డి బేషరతుగా
మద్దతు ప్రకటించాడు. అక్కడ ఏంటి కేవలం అతనిది దింపుడు కల్లాం ఆశ. దింపుడు కల్లాం ఆశ అంటే ఏంటి? డెడ్ బాడీ, మృతదేహాన్ని శ్మశానానికి కన్నానికి తీసుకెళ్తుంటారు, కానీ ఏదో ఒక ఆశతో అంత్యక్రియలకు ముందు దించుతారు పాడె లేసుద్దా శవం, కానీ వాళ్ళకేదో ఆశ అంటారు, దింపుడు కల్లాం ఆశ, అంతే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసు అనేది అసలు అజెండాయే కాదు. ఆయన అరెస్ట్ అనేది ఇక్కడ అసలు సెకండరీ, దానికి దీనికి అసలు సంబంధం ఎలా ఉంది? కాకపోతే నేను అనుకోవటం మొన్న మోడీ క్యాబినెట్ సెమీ కండక్టర్స్ని మరి రాయలసీమలో పెట్టడానికి ఆమోదం చేసింది. రీసెంట్గా జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 15,000 కోట్లు అక్కడ కొప్పర్తి, ఓర్వకల్లు ఆ ప్రాంతంలో, అటు కడప, అనంతపురం జిల్లాలో సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ వస్తున్నాయి. కొరియా నుంచి 14,400 కోట్లు, జపాన్ నుంచి 600 కోట్లు, మరియు వాటికి ఆమోదం చెప్పింది మోడీ క్యాబినెట్. దానికి ధన్యవాదాలు చెప్పటం. నెక్స్ట్ అసలు బహుశా రాయలసీమలో ప్రధాని మోడీ పర్యటన, అది ఖరారా? దానికోసం వెళ్ళారా? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి మోడీ ప్రధాని 3 సార్లు వచ్చారు. అవును. ఒకసారేమో విశాఖపట్నం, అక్కడ 2 లక్షల కోట్ల పనులతో శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ 1,65,000 కోట్లతో, మిగతా ఇవన్నీ కలిపి. రెండోసారి అమరావతి వచ్చారు. అమరావతిలో 1,00,000 కోట్ల పనులకు ప్రారంభాలు లేకపోతే భూమి పూజలు చేశారు. 63,000 కోట్లు అదేంటి అమరావతికి సంబంధించి, మిగతా ఒక 37,000 కోట్లు ఏమో ఉంటాయి. మూడో పర్యటన ఎక్కడ జరిగింది? యోగా సదస్సు, ఏది అంతర్జాతీయ యోగా సదస్సుకి విశాఖపట్నం వచ్చారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది. దాన్నే ప్రధాని మోడీ అసలు మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మరి లోకేష్ యొక్క సామర్థ్యాన్ని, దాన్ని లోకేష్ ఎలా క్లిక్ చేశాడు, ఎలా అసలు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ దాన్ని అసలు ఛాలెంజ్గా తీసుకుని ఆ యోగా సదస్సు ఎట్లా సక్సెస్ చేశాడు అని ప్రధాని మోడీయే లోకేష్ యొక్క కార్యదక్షతని పొగిడాడు. ఇప్పుడేంటి? నెక్స్ట్ పిఎం విజిట్ రాయలసీమ. అదే ఇప్పుడు అనుకున్నది ఏది? ఆ సెమీ కండక్టర్స్ హబ్స్, అక్కడ ప్లాంట్స్ పెడుతున్నారు కదా, దానికి శంకుస్థాపనలు చేయడానిక, లేకపోతే అక్కడే కొన్ని డిఫెన్స్ ఏరోస్పేస్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. ఏది హాల్ అనేది కనుక ఎక్స్టెన్షన్ కనుక చేస్తే కర్ణాటకతో పాటుగా ఇక్కడ మరి దానికి దగ్గరలో, బెంగళూరుకి దగ్గరలో అనంతపురం ఉంటుంది కాబట్టి అక్కడ లేపాక్షి సెజ్ ఒకటి ఉంటుంది. ఆ సెజ్ భూములు ఖాళీగా ఉన్నాయి, ఒక 8,000 ఎకరాలు. వాటిల్లో రక్షణ లేకపోతే ఏరోస్పేస్ పరిశోధన సంస్థలు నెలకొల్పమని ఒక ప్రతిపాదన రాజ్నాథ్ సింగ్కి ఇచ్చారు. దానికి వచ్చి శంకుస్థాపన చేయమనో. కడప స్టీల్ ప్లాంట్ కూడా రెడీ అవుతుంది, జిందాల్ కూడా సిద్ధంగా ఉన్నాడు. అక్కడంతా మొత్తం అదంతా జరుగుతుంది, చదును చేయటం. మొన్న వాళ్ళు వచ్చి చూశారు, జిందాల్ ప్లాంట్ వాళ్ళు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సర్వే చేసిన దాంట్లో కడప స్టీల్ ప్లాంట్కి మరి ప్రధాని మోడీతో టెంకాయ కొట్టించటమా? రాయలసీమలో మోడీ పర్యటన ఖరారు చేయటం కోసం, మరియు ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడం. ఆ తర్వాత ప్రతిసారి నెలకి కొంత ఇబ్బంది అవుతాం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు లేకపోతే వేతనాలు, వీటికి సంబంధించి 1వ తారీఖే జీతాలు, 1వ తారీఖే పెన్షన్లు ఇవ్వాల్సి రావటం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొంచెం భారంగా మారుతున్న నేపథ్యంలో ఆ రుణ వెసులుబాటు ఎప్పటికప్పుడు నెల వీళ్ళు త్రొక్కుడు పడకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి మరి అక్కడి నుంచి రావాల్సినటువంటి ఇంకా ఇతర రుణాలు లేకపోతే గ్యారంటీలు, ఆ కేంద్రం నుంచి రావాల్సినవి, ప్రపంచ ద్రవ్య సంస్థల నుంచి రావాల్సినటువంటి నిధులు ఎప్పటికప్పుడు సకాలంలో ఆంధ్రప్రదేశ్కి అందేలాగా వివిధ మంత్రిత్వ శాఖలన్నిటితో లోకేష్ రేపు కలవబోతున్నాడు. శుక్రవారం రాత్రి తిరిగి వస్తాడు. ఈలోపు వీళ్ళంతా ఏమిటి, జగన్మోహన్ రెడ్డి కోసమే వెళ్ళాడు. ఇక శుక్రవారం లోకేష్ తిరిగి రాగానే శనివారం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్, అటు ప్రచారమా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. థ్యాంక్ యూ సార్.